సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సోషల్ మీడియాలో ఆల్రెడీ చిరంజీవి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ మా ఇల్లంతా ఆడపిల్లలే ఉన్నారు, నాకు ఇంట్లో లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంది, రామ్ చరణ్కి మళ్ళీ ఆడపిల్లే పుడుతుందేమో అని భయం వేస్తుంది అని కొన్ని కామెంట్స్ చేశారు ఒక ఫంక్షన్లో. ఈ కామెంట్స్ పైన అసలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది మహిళా సంఘాల నుంచి. అంటే ఇవి అనుకోకుండా చేసినవా? ఈ వ్యాఖ్యలకు అర్థం ఏంటి అసలు? రీసెంట్ డేస్ నుంచి మరి ఏంటో ఈ లాస్ట్ 2 రోజులు అయితే ఆయన వివాదాల్లో బాగా నలుగుతున్నాడు. ఒకటి మాత్రం చెప్తా, రీసెంట్ ఈయన అటెండ్ అయిన ఓ 4-5 ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఎక్కడికైనా వెళ్తే, ఎవరింటికైనా వెళ్ళినా, ఎవరైనా మనల్ని గెస్ట్గా పిలిచినా, అబ్బా మీరు రావడంతో మాకు నిండుగా ఉందండి, మీరు వస్తే మాకు చాలా సంతోషంగా ఉందండి అనాలే, కానీ వీళ్ళు ఎందుకు వచ్చారు అబ్బా అనవసరంగా పిలిచాం అనిపించకూడదు. అట్లా అనిపించిందంటే ఇంకా వేస్ట్ మనం. సో ఇప్పుడు రీసెంట్ డేస్ అంటే మనం అక్కినేని ఫంక్షన్ దగ్గరికి వెళ్దాం. ఆ రోజు పెద్ద ఆయన్ని స్మరించుకునే ఈవెంట్ మొత్తం. ఇప్పుడు మనం తిరుమలకి వెళ్తే అడుగున ఎలా గోవింద 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 అనుకుంటామో, ఆ ఈవెంట్ మొత్తం మనం అక్కినేని గారినే స్మరించుకోవాలి. ఆయన స్మారకోత్సవం అది. దానికి ఈయన స్మారక అవార్డు ఎవరికైనా ఇస్తే బాగుంటుంది, 10 మంది గుర్తుపెట్టుకుంటారు అని ఎవరికిద్దాం అరే మన చిరంజీవి ఉన్నాడు కదా ఆయనకి ఇద్దాం అనుకున్నారు. ఈ పురస్కారం ఏదో నీకు ఇద్దాం అనుకుంటే నువ్వు కూడా అక్కడికి వచ్చి ఆ పురస్కారాన్ని పురస్కరించుకొని ఓ పండ్లిగిలు ఇచ్చి ఏదైనా మంచి మాట మాట్లాడి, నీకు ఒకవేళ పెద్ద ఆయనతో ఏదైనా అనుబంధం ఉంటే దాన్ని అక్కడ పంచుకొని అక్కడ నుంచి వెళ్తే సంతోషం. ఆ టెరిటరీ అంతా అక్కినేని 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 అంటారు. ఆయన వాయిస్ కూడా వినిపించారు పాపం లాస్ట్ హాస్పిటల్లో ఉన్నప్పటిది. అలాంటి టెరిటరీకి నువ్వు వెళ్ళి అప్పుడెప్పుడో నాకు ఒక అవార్డు వచ్చిందండి, ఆ అవార్డుని నేను ఇలా అందుకోవడానికి వెళ్ళగానే ఒక ఆయన ఇట్టా చూశాడు. ఆయన అట్లా చూడగానే నాకు నచ్చక అవార్డుని అక్కడే విసిరేసి వచ్చేసాను నేను. తర్వాత చాలా కాలం తర్వాత నాకు ఎన్ని అవార్డులు వచ్చినా ఒక వెల్తి మాత్రం ఉండేది. ఇప్పుడు ఈ పురస్కారాన్ని పురస్కరించుకున్న తర్వాత నాకు ఆ వెల్త్ అంతా పోయింది, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పావు. మధ్యలో అదేదో వచ్చింది కదా లింక్, అందరూ వెతకడం, ఓహో వజ్రోత్సవం గొడవ, మోహన్ బాబుని మళ్ళీ తవ్వి తీసాడా, అలా జరిగిందా ఇలా జరిగిందా. అక్కినేని ఏమైంది ఇక్కడ? మొత్తం టర్నింగ్ అంతా వెళ్ళిపోయింది. చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు, మోహన్ బాబు చిరంజీవి. ఇప్పుడు వీళ్ళు అనవసరంగా పిలిచారు బాబు ఈయన రాకుండా కూడా మన ఈవెంట్ లాగే అయ్యేది. వచ్చి పాడు చేశాడు టెరిటరీని. నెక్స్ట్ లైలా. సరే లైలాలో ఆ పృథ్వీ వాగిన వాగుడు గురించి మనం ఇంకో టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. ఆయన వల్ల లైలా కాస్త ఎటో పోయి పృథ్వీ అయిపోయింది, వైసీపీ అయిపోయింది. పోనీ వచ్చిన నువ్వైనా ఏం చేసావు? ఆ లైలా నిన్ను పిలిచింది, లైలా మాట్లాడు, లైలా గురించి, ఆ గెటప్ గురించి మాట్లాడు, ఆ టీంతో నీకేమైనా అనుబంధం ఉంటే అది మాట్లాడు, లేదా ట్రైలరో టీజరో చూసుంటే అబ్బాయి ఎంత అద్భుతంగా ఉందని చెప్తే సరిపోయేది. అప్పట్లో ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేనగా ఆవిర్భావం చెందింది. ఎందుకు? ఏమైతే నీకెందుకు? జనసేన ఆవిర్భావ దినోత్సవం పెట్టుకొని 12 ఏళ్ళో 13 ఏళ్ళో 15 ఏళ్ళో పెట్టుకొని అక్కడికి నిన్ను గెస్ట్గా పిలిస్తే ఈ విషయం చెప్తే బాగుంటుంది. లైలాకి దీనికి సంబంధం ఏంటి? నేను ఎందుకు పిలిచాను రా బాబు అని వాళ్ళకి అనిపించింది. నెక్స్ట్ బ్రహ్మానందం వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి, ఇంట్రొడక్షన్ కాదు అంటే ఆఫ్టర్ లాంగ్ టైం కంబ్యాక్, మంచి మూవీ, ఇద్దరు కలిసి తీసుకున్నారు. తాత మనవాడి టైప్ ఆఫ్ సెంటిమెంట్ అంటది, అంతవరకే నాకు తెలుసు. ఆ ఈవెంట్కి నిన్న ఎందుకు పిలిచారు అంటే కొంచెం బూస్టప్ వస్తుంది. నీ నోటి వెంట 4 సార్లు బ్రహ్మానందం సినిమా గురించి, నా హీరో గురించి చెబితే బూస్టప్ అవుతుందని పిలిచారు. వచ్చావు, కూర్చున్నావు. నాకు పిలుపు వచ్చింది, బ్రహ్మానందం గారి అబ్బాయిని ఈ సినిమా అంట, ఇంట్రడక్షన్ కాదు, ఆయన రీఎంట్రీ అంట, మంచి సినిమా, బాగా నటించాడు. ఆ పిల్లోడు అప్పట్లోనూ ఏదో సినిమా తీశాడు, తర్వాత మనువు చేశాడు, మళ్ళీ ఇప్పుడే కనబడ్డాం. బ్రహ్మానందం గారి కొడుకు అంటే అసలు ఏ రేంజ్లో ఉండాలి, ఆయనకేంటిది మన కొడుకు, నా కొడుకు అనుకుని నేను వచ్చాను అన్నావు, సంతోషం, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు బ్రహ్మానందం గురించి మాట్లాడాడు. ఈయన స్టార్టింగ్లో రెడ్ డ్రెస్ వేసుకొని ఎర్రి డాష్ లాగా ఉండేవాడని ఆ పదం కూడా వాడి చండాలంగా అందరి ముందు అన్నాడు. ఎర్రి డాష్ లాగా ఉండేవాడు, ఎరుపు చొక్కా వేసుకొని ఇట్లా ఉండేవాడు. అప్పట్లో జంధ్యాల సినిమాకి వచ్చాడు, రన్నింగ్ క్యారెక్టర్ అన్నాం. ఈయన కూడా రన్నింగ్ క్యారెక్టర్ సినిమా అంతా ఉంటాడేమో అని సంబరపడ్డాడు. కానీ ఈ నుంచి అడిగి ఒక పరుగు తీసే క్యారెక్టర్ అది, అంతే.
ఆయన ఏమనుకున్నాడో తెలీదు. తర్వాత ఈయన చాలా ఎడ్డెడ్డెడ్డెడ్డిగా ఉండేవాడు. ఆ మొహం కూడా ఇట్లా ఉండేది. నేనేం చేశానంటే నేను అప్పుడు చెన్నై వెళ్తున్నాను. నా మేకప్ మ్యాన్ బోర్డింగ్ పాస్ తీసి ఈయనకిచ్చి నువ్వు ఈ ఫ్లైట్ ఎక్కి వచ్చాయని చెప్పా. అట్టెట్టే తీసుకుంటారో నాకు తెలియదు మరి. నీ బోర్డింగ్ పాస్ మీద నేను, నా బోర్డింగ్ పాస్ మీద నా అసిస్టెంట్ ఇట్లా రారు కదా. మరి అక్కడ ఆయనకి అది ఇలాంటివన్నీ ఆయనకే కుదిరింది. ఈయన ఎక్కేసి వచ్చి నేను ఫ్లైట్ కొత్త చాలా ఎడ్డెడ్డెడ్డెడ్డిగా చూస్తున్నాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి వస్తే నా తమ్ముళ్ళు అన్న ఎవడన్నా ఈడు ఇట్టున్నాడు అన్నారు. ఆయన ఇప్పుడు ఇట్టున్నాడు కానీ తర్వాత ఒక కాబోయే ఒక అద్భుతం అని నేను చెప్పాను. తర్వాత చెన్నైలో ప్రతి స్టూడియో తిరిగి ఈయన తీసుకోండి 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 అని నేను చెబితే వాళ్ళందరూ కుప్పలు తెప్పలుగా అవకాశాలు ఇచ్చి ఈయనని ఇప్పుడు ఇంతవన్నీ చేశారు. నేను ఒక ఉలి పట్టుకొని చెక్కిన శిల్పమే బ్రహ్మానందం అని చెప్పాడు. సరే చెప్పుకుంటే చెప్పావు, ఈ విషయం నువ్వు చెప్పొద్దు. బ్రహ్మానందాన్ని ఇట్లా కూర్చోబెట్టి మీరో నేను, సార్ మీరు వచ్చిన కొత్తల్లో ఎలా వచ్చారు, మీ అరంగేట్రం ఎట్లా స్టార్ట్ అయింది చెప్పండి అంటే, అవునయ్యా బాబు వచ్చాను, స్టార్టింగ్లో చిరంజీవి గారు నాకు బాగా హెల్ప్ చేశాడు. బాగుంటుంది అది. మనం ఎవరికైనా పెట్టినప్పుడు పెట్టామని చెప్పకూడదు, తప్పది. ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు అసలు చెప్పకూడదు ఇంకో స్థాయిలో ఉన్న మనుషుల గురించి. బ్రహ్మానందం గారంటే ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్కి గిన్నిస్ రికార్డ్ ఎత్తుక్కుంటూ వచ్చింది. అదొక అంటే ఈ జన్మకి ఒకటే బ్రహ్మానందం, ఇంకొకరు రారా, అట్లా కుదిరిపోయింది ఆయనకి. మేమ్స్కి గాడ్ ఆయన. సరే నువ్వు స్టార్టింగ్లో హెల్ప్ చేసేవాళ్ళే కాదన్నట్ల, నువ్వు చేయలేదని కూడా ఎవరు చెప్పట్లా. ఆ సందర్భంలో చెప్పాల్సిన అవసరం లేదు. 4 మాటల సినిమా గురించి మాట్లాడితే బాగుండేది. అది కాస్త మళ్ళీ యూటర్న్ తీసుకొని ఎటో వెళ్ళిపోయింది. అబ్బాయి ఎందుకు పిలిచాం రా బాబు అనవసరంగా, ఉన్న మైలేజ్ పోతే నువ్వెందుకు, ఇంకా గెస్ట్ వస్తున్నాడు అంటే సినిమా ఇంత ఉన్న బూస్టప్ సినిమాకి ఇంకా బూస్టింగ్ ఇచ్చి ఇక్కడ పెట్టాలి, అది గెస్ట్ అంటే. ఉన్న సినిమాని కూడా సర్వనాశనం చేసి పోవద్దు కదా, అప్పటిదాకుండా బజ్ అన్న బతికించి దాన్ని చంపేసిపోకూడదు. మళ్ళీ అక్కడే ఇది తాత మనవడు సంగతి సినిమా. సుమ ఆనందం తట్టుకోలేక వచ్చింది మైక్ వేసుకొని, సార్ చెప్పండి మీకు మీ తాతతో ఏమైనా అనుబంధం ఉందా? మా తాత మంచి రసికుడు, ఇంట్లోనే 2 ఉండేవాళ్ళు, ఆ రూమ్లో ఇంకో 3వది ఉండేది, బయట ఇంకో 4-5 ఉంటారు నాకు తెలియదు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరో ఒకరు ఉండేవాళ్ళు, మంచి రసికుడు అని చెప్పి. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ సందర్భం? సేమ్ ఇవే మాటలు మాట్లాడారా? నో ఇలాగే అన్నాడు. ఓకే, మా తాత గురించి ఇలాగే అన్నాడు. ఐ విల్ షో యూ వెయిట్, నేనే చూపిస్తా మీకు. అంటే ఏం లేదు, జస్ట్ చిన్న మాట మాట్లాడితేనే మన వాళ్ళు అసలు ఊరుకోరు కదా. ఎగ్జాక్ట్లీ, బట్ అదే జరిగింది, యాజ్ యూజువల్గా అదే జరిగింది. ఏది తాత తాతతో మీకు అనుభవాలు, ఇదిగో యాజ్ యూజువల్గా ఆ వీడియో కూడా చూడండి, అలాగే అనిపించింది, అలాగే ఉంది, అలాగే అన్నాడు కూడా. వీడియో లింక్ ఉందా? వీడియోలు కూడా ఉన్నాయి. ఇదయిందా, మళ్ళీ ఇప్పుడు లేడీస్ హాస్టల్ దగ్గరికి వద్దాం. చరణ్ మళ్ళీ ఎక్కడ ఆడపిల్లని కంటాడో అని నాకు భయం వేసింది. నాకేమో వారసుడు కావాలనుకున్నాను. ఇల్లంతా లేడీస్ హాస్టల్లా తయారైంది, నేను ఏదో లేడీస్ హాస్టల్కి వార్డెన్లా ఉన్నాను. ఇట్స్ ఓకే. ప్రతి తండ్రికి ఆడపిల్ల ఉంటే ఇంకో అబ్బాయి కావాలని, అబ్బాయి ఉంటే ఇంకో అమ్మాయి కావాలని కోరిక ఉంటుంది, తప్పే లేదు దాంట్లో. అది నువ్వు కోరుకోవడంలో తప్పులేదు, నువ్వు వ్యక్తపరచడంలోనూ తప్పులేదు. ఎవరైనా సరే అది వాళ్ళ కోరిక, అంతే, వాళ్ళ ఇష్టం. కానీ నువ్వు చిరంజీవి అయినప్పుడు, చిరంజీవి అంటే ఆ హోదాలో ఉన్నప్పుడు ఇట్లాంటి వాగుడు వాగొద్దు, తప్పది. ఇప్పుడు ఎలా ఉంటుంది, అమ్మాయి వద్దు అంటేసి ఆడవాళ్ళకి సమానత్వం ఉండాలని చాలామంది పోరాడుతున్నారు, అంతవరకు బాగానే ఉంది. ఈ ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టారు? వాళ్ళకి డబ్బులు కొవ్వు ఎక్కువ కాదుగా. వీళ్ళకి కూడా మొబిలిటీ ఉండాలి, అక్కడిక్కడ పని చేయాలి, ఫ్రీగా తిరగాలి, అబ్బాయిలు ఎలా ఉన్నారు అమ్మాయిలు కూడా అలా ఉండాలి అని చెప్పేసి వచ్చినటువంటి ఈ పథకాలు ఇవన్నీ. నెక్స్ట్ ఆడవాళ్ళకు కూడా పెద్దపీట ఎందుకు వేస్తారు? పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ళ వచ్చే వరకు మేమే చూసుకుంటాము అని ప్రభుత్వం కిట్లు ఎందుకు ఇస్తుంది? ఒకప్పుడు ఉండేవి ఆడవాళ్ళంటే ఇది అమ్మాయి పుడితే చెత్తకుండిలో పడేయడం, అబార్షన్లు చేయించడం, ఇలాంటివి ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ చిరంజీవి లాంటి మనిషే నాకు అమ్మ ఆడపిల్ల వద్దు, నాకు మగాడు కావాలి, అబ్బాయి కావాలి అన్నాడు అంటే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు? అంతే. అంటే అక్కడ ఇంకో పదం కూడా యూజ్ చేశారు, నా లెగసీ కంటిన్యూ చేయటానికి ఇంకొక అబ్బాయి అయితేనే బాగుంటుంది అనే వర్డ్ కూడా యూజ్ చేశారు. అది నువ్వు ఎక్కడ చెప్పుకోవాలి? నీ లెగసీ గురించి నీ ఇంట్లో చెప్పుకోవాలి, బహిరంగంగా చెప్పకూడదు. ఎందుకంటే నువ్వు చిరంజీవివి కాబట్టి. నువ్వు కొనిదెల శివప్రసాద్ రావు అయినప్పుడు, అంతేనా ఆయన పేరేంటో నాకు పూర్తిగా తెలియదు, అయినప్పుడు మాట్లాడితే తప్పేం లేదు.
చిరంజీవి ఆ స్థాయిలో ఉన్నప్పుడు, నిన్ను కొన్ని కోట్ల మంది ప్రజలు ఫాలో అవుతున్నప్పుడు, ఒక ఇండస్ట్రీని నువ్వు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, మోడీ లాంటి వాళ్ళే నీ సలహాలు తీసుకుంటామని నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు మహిళా సంఘాలన్నీ కూడా చిరంజీవి గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. ఆయన క్షమాపణ చెప్పే సూచనలు ఏమైనా ఉన్నాయా? చెప్పాలి అంటారా? ద డ్యామేజ్ వాజ్ ఆల్రెడీ డన్. ఓకే, చెప్పకండి, చెప్పినా చెప్పకపోయినా ఉపయోగం లేదు. నువ్వు అనాల్సింది అనేసావు. ఇంకా అంటే ఏంది, బలవంతంగా నీతో చెప్పించుకున్నట్టే ఇప్పుడు. అది మేము హట్ అయ్యాం, చెప్పండి అబ్బాయి ఎందుకు హట్ అయ్యి, సర్లే సారీ, అవసరం లేదు. అది నువ్వు అనేటప్పుడే నీకు నీ ఫీలింగ్ నువ్వు చెప్పేసావు, నీకు ఫీలింగ్ అన్ని మనస్ఫూర్తిగా బయట పెట్టేశావు. సో ఇంకా అవసరంలా. సో ఇప్పుడు విషయం ఏంటంటే సారీలు గిరిలు ఎవరికి అక్కర్లా. ఇది రేపటి రోజు క్రైమ్ కూడా దారి తీసి నీ పేరు చెప్తారు. ఎట్లా అంటే చెత్తకుండలో ఆడపిల్లని పడేస్తారు. చూస్తాడు, రే ఎరా ఎందుకు ఇలా చేస్తా అంటే, నేను చిరంజీవి గారు ఫాలోవర్ని అండి, ఆయన ఆడపిల్లలు వద్దన్నాడు, అందుకే నేను ఇది తీసి చెత్తకుండలో పడేశాను అని చెప్తాడు. వాడి పేరు వాడు అలాగే వాడుకుంటాడు. ఇప్పుడు ఎందుకు కలిసి తిరుగుతున్నా అంటే సుప్రీంకోర్టే చెప్పింది, మీరు ఎవరు అడగడానికి అంటున్నారు కదా, అలాగే అంటారు. క్రైములు కూడా జరుగుతాయి. అండ్ నిజంగా ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో పుట్టినా సరే వద్దనుకునే వాళ్ళు పెరిగిపోతారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవికే వద్దు అంట ఆడపిల్ల, మాకెందుకు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు ఆడపిల్లని వద్దు అన్నావు, నీ ఇంట్లో ఉన్న అద్భుతమైన ఆడపిల్లకు, ఇప్పుడు ఉపాసన గారు ఉన్నారు, మొత్తం అపోలో అంతా ఇట్లా ఒంటి చేత్తో నడిపిస్తే మహిళ, ఉక్కు మహిళ చెప్పాలి అంటే. క్లింకార పుట్టినప్పుడు ఎన్ని మైకులు వచ్చాయి, ఏదో అద్భుతం జరిగినట్టు భూ ప్రపంచంలో, అవునా? అట్లాంటివి ఉన్నప్పుడు నీ ఇంట్లోనే ఇన్ని జరిగినప్పుడు యూ షుడ్ బి రెస్పాన్సిబుల్, అంతే. నువ్వు తాత గురించి మాట్లాడిన వ్యాఖ్యల కింద కామెంట్లు ఎలా వచ్చాయి తెలుసా? ఓ ఫ్యామిలీ ఇంతేనా, అప్పట్లో మీ తాత ఎలా తిరిగాడో ఇప్పుడు మీ కూతురు కూడా అలాగే మొగుళ్ళని మార్చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్లు వస్తున్నాయి. అలాగే నీ తమ్ముడు కూడా అలాగే తయారయ్యాడని కామెంట్లు వస్తున్నాయి. నువ్వు అలా మాట్లాడినందుకే కదా ఈ కామెంట్లన్నీ వచ్చాయి. నువ్వు అలా మాట్లాడకపోతే ఈ కామెంట్లు రావుగా. నీ వల్ల వీళ్ళందరూ ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి, అవసరం లేదు కదా. సో ఎక్కడికైనా ఇక నుంచి చిరంజీవి గారిని పిలవాలి అనుకున్నప్పుడు ఆయన ఏదైనా మాట్లాడితే ఇక మనం వచ్చినట్టు భరించాల్సిందే అని ప్రిపేర్ అయితేనే ఆయన పిలుచుకోవాలి, లేదా బెటర్ పిలవడం మానేయండి. ఎందుకంటే మీరు మన ఈవెంట్ పక్కన పెట్టేసి ఎటెటో పోతుంది సబ్జెక్ట్. అక్కడ మాట్లాడాల్సింది ఒక లైలా గురించి, ఎందుకంటే February 14th వాళ్ళు రిలీజ్ పెట్టుకున్నారు. ఇక్కడ మాట్లాడాల్సింది బ్రహ్మ ఆనందం గురించి, ఎందుకంటే అదే సినిమా ఆ రోజు రిలీజ్కి ఉంది. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ఎక్స్ట్రా కరికులర్ మాటలన్నీ మనం మాట్లాడేసుకుంటున్నాం. అవసరం లేదు, పాపం వాళ్ళకే అక్కర్లేదు. అది పని కట్టుకొని సినిమా మీద ఉన్న బజ్ని కూడా చంపేసుకున్నట్టు తయారైంది.